ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నుంచి ప్రతిసారి నాన్నే నా ప్రోగ్రెస్ కార్డు పైన సంతకం చేస్తారు. నా కోసం స్కూల్కి వస్తారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో నా గురించి చెప్తారు. జున్నులో ఈ సంతోషమే కదా నువ్వు చూడాలనుకుంది. థ్యాంక్ యూ వివేక్, జున్నుని హ్యాపీ చేశాం. పాపం వాడు వాళ్ళ నాన్న సంతకం పెట్టాడని సంబరపడిపోతున్నాడు. ఆ సంతకం పెట్టింది బావ కాదని తెలిస్తే జున్ను సంతోషం ఏమవుతుంది వివేక్? తెలియాల్సిన అవసరం లేదండి. జున్ను సంతోషంగా ఉన్నాడు, నాకంతే చాలు. మనం కోరుకుంది కూడా అదే కదా జాను. మిగతా విషయాల గురించి నువ్వు ఆలోచించుకో. ఆ సంతకం ఎవరు పెట్టారు? ఇంట్లో ఎవరో మిత్ర సంతకాన్ని ఫోర్జరీ చేశారు. దొంగ సంతకం చేసి జున్నుని సంతోషపెట్టారు. ఆ లక్ష్మి పెట్టుంటుందా? అది కన్న కొడుకుని మభ్యపెట్టదు. మరి ఇంకెవరు పెట్టుంటారు? ఇంట్లో ఇంకా ఉన్నారుగా ఆంటీ, అంకుల్, జాను, వివేక్. అంటే ఇది ఆ నలుగురిలో ఒకరి పనా? ఆ ఒకరు ఎవరు? అమ్మా, సంతకం పెట్టినందుకు నాన్నకి థ్యాంక్స్ చెప్పొస్తాం. రకి రా. ఆ నలుగురిలో సంతకం పెట్టిన ఆ ఒకరు ఎవరు? ఇప్పుడు తెలుస్తుంది ఆంటీ. ఆ ఫోర్జరీ 420 ఎవరో బయటకు వస్తుంది. చాలా థ్యాంక్స్ వివేక్. నైట్ నాతో చెప్పినట్టే జున్ను ప్రోగ్రెస్ కార్డ్ మీద బావగారి సంతకం చేసి జున్నుని సంతోషపెట్టాం. సంతకం పెట్టింది వివేకా? నేనే సంతకం చేయలేదు జాను. నువ్వు చేయలేదా? మీ పెద్దమ్మ చేసింది వివేక్. అయితే మీరు కూడా మాలాగే ఆలోచించారా అత్తయ్య గారు? అరవింద్ అక్క సంతకం చేసిందా మనిష? నేను కూడా సైన్ చేయలేదండి. ఏంటి, నువ్వు సంతకం చేయలేదా? పొద్దున చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదండి. మీరు చేయక నేను చేయక అన్నయ్య సంతకం ఎవరు చేసినట్టు? అక్కే చేసినట్టుంది. లక్ష్మి జున్నుగాడిని మభ్య పెట్టదు అన్నావు. చూడు, తనే సంతకం చేసిందట. నేను చేయలేదు జాను. నువ్వు కూడా చేయలేదంటే ఇంకెవరు చేసుంటారమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.